జై శ్రీరామ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మన జిల్లా కలెక్టర్ అయినటువంటి జితేష్ వి పాటిల్ గారు ఈరోజు సందర్శించడం జరిగింది. అదేవిధంగా రేపు ఏప్రిల్ 6వ తారీఖున జరగబోయేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు మరియు పట్టాభిషేకం ఉత్సవాలను పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆజ్ఞాపించడం జరిగింది. అదేవిధంగా ఎండలు ఎక్కువ కావడంతో వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అంతరాయం కలగకుండా వారి వసతుల కోసం మరియు మంచినీరు మరియు మజ్జిగ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇరిగేషన్ హార్ట్లో అది మాత్రం స్ప్లిట్ ఆల్రెడీ అయిపోయింది. మధ్యాహ్నం ఉన్నప్పుడు వచ్చి ప్లేట్ ట్రాక్టర్ ఉంటుంది దాంతో పోల్స్ వేసుకొని సో ఆ ట్రిప్ క్యాంప్ సైట్ కూడా ట్రిప్ పెట్టాలని. ట్రిప్ అంటే ఏంటి, అది ఫాగింగ్ లాగా అన్న మిస్ట్ ఫాగ్ లాగా వస్తుంది. సో మనం ఎంత కూలర్ పెట్టినా అది అంత కూలింగ్ రాదు, బాగుంటుంది. సో ఫాగింగ్ ద్వారా ఇక్కడ చేస్తాము, తర్వాత అక్కడ శ్రీరామనవమి రోజు కూడా వచ్చిన భక్తులు అక్కడ క్యాంప్ సైట్లో స్టే చేసేది కూల్ ఉండాలి. దట్ ఈస్ అవర్ ప్లాన్. సో మీ పోల్స్ రేజ్ అయిందనుకోండి, వెంటనే నేను వాళ్ళకి చెప్తాను. సో వాళ్ళు దానిపైన అది పైప్ లైన్ రన్ చేసుకొని డెమో లాగా కూడా మనకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోతాం. సో కంప్లీట్ అవ్వగానే మేము ఇది స్టార్ట్ చేసేస్తాం. హార్టికల్చర్ ఆఫీసర్ విల్ బీ ఇన్ టచ్. సో మీతో మాట్లాడాలి చెప్తాను. ఇది అదనంగా భారం లేదు. సరే సరే ఓకే. ఇప్పుడు దానికి ఒక సమస్య ఏముందంటే నీళ్లు చాలా కావాలి. మీన్స్ ఆల్మోస్ట్ 20,000 లీటర్ పర్ అవర్ కావాలి. ఇంత పెద్ద ఏరియాకి అది లిస్ట్ చేయాలని. సో మనం ఏం చేయాలంటే అది వాటర్ ట్యాంక్స్ కొన్ని కూడా. సో అదే వాళ్ళకి నేను చెప్తాను, అది ఇక్కడ సరే చూసుకొని అది మిస్ట్ రన్ చేయాలంటే దాన్ని పంప్ కావాలి, ట్యాంక్ కావాలి, నీళ్ళు సోర్స్ కావాలి. అదే ఫైర్ వాటర్ మనం ఒకటి ఏమన్నా ఎలాగే మట్టి కూడా పడింది కాబట్టి కంప్లీట్ క్లీనింగ్ కూడా అయిపోతుంది. మీరు చెప్పినట్టుగా వాటర్ అరేంజ్ చేసుకొని అది చేసేస్తే బాగుంటుంది సార్. లెటర్ పెట్టాను సార్ ఒక్కసారి. ఇంకా 5 రోజుల తర్వాత వీ విల్ అగైన్ ఒకసారి మీటింగ్ చేద్దాం. బట్ బోర్ ఎక్కడ ఉంది ఇప్పుడు, దీని దగ్గర ఎక్కడైనా బోర్ రైట్. సో ఆ పాయింట్ ఒకసారి మీ ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు కలిసినప్పుడు మొత్తం తిరిగి పాయింట్ టు పాయింట్ వాళ్ళకి చూపించాను. ఆ బోర్ బాగానే ఉంది కదా, 2 మోటార్లు అవి కూడా క్లబ్ చేసుకోవచ్చు వాళ్ళకి ప్రెజర్ చాలకపోతే. అవును, ఒక్కోదానికి 20 లీటర్స్.
स्तोत्रं प्रजया पशुभिन्निवेद्यायते यश्चेवं विदुषो जहोत्रं जिह्वति यमुषेण एवं वेद करोति यस्मै यस्मै करोति ब्राह्मणः करोति ब्राह्मणो ब्राह्मणः करोति ब्राह्मणस्कन्दं ब्राह्मणः करोति ब्राह्मणस्तं ब्राह्मणस्कन्दं ब्राह्मण ब्राह्मणस्तं राजन्तं ब्राह्मण ब्राह्मणस्तं राजन् राजन् पारयामसि राजन् पारयामसि राजन् पारयामसि विवेद्याः क्षेमो वै राष्ट्रस्य सीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये ఓకే సార్. ఈరోజు భద్రాచలం మన స్వామివారి ఇక్కడ కళ్యాణం కోసం ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో మేము చూస్తున్నాము. సో దేవాలయం సంబంధించిన అన్ని ఏర్పాట్లు దేవాలయం లోపల, దేవాలయం చుట్టూ, అదేవిధంగా మన కళ్యాణ మండపంలో ఏమేమి అది అరేంజ్మెంట్స్ చేయాలో ప్రతి డిపార్ట్మెంట్ మేము పర్సూ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈసారి అయితే ఎండాకాలం ఏప్రిల్లో చాలా భక్తులు బాధపడతారు ఇది ఎండ వల్ల. సో మేము ఒకసారి ఒక ప్రయోగం లాగా ట్రై చేస్తున్నాము. అవుట్డోర్లో మన మిస్ట్ ఫాగింగ్ కొన్ని ఉంటాయి, ఇరిగేషన్ జనరలీ పాలీ హౌసెస్లో వాడతారు. సో అట్లాంటివి ఒక ప్రయత్నం చేస్తున్నాను. సో భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, చాలా ఎక్కువ ఎండ ఉంది, భద్రాచలం పోయి ఏం చేస్తాం అట్లా అనుకోవద్దు. మీకోసం ఏర్పాట్లు మేము చేస్తున్నాము, తప్పకుండా మీరు వచ్చేయండి, భారీ ఎత్తున మీరు పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఒక రిక్వెస్ట్ ఏముందంటే, తలంబ్రాలు సఫిషియెంట్గా మేము తయారు చేశాము. సో అది లోపలున్న మండపంలోనే ఉన్నది, మీరు అక్షతలు తీసుకోవాలి అట్లా ప్రయత్నాలు చేయకండి. దానివల్ల ఇష్యూస్ క్రియేట్ అవుతాయి, స్టాంపీడ్ అయ్యే అవకాశం రాకుండా మేము ప్రయత్నాలు చేస్తాం. కానీ మీకు అందరికీ సఫిషియెంట్గా కౌంటర్స్ ద్వారా లడ్డు తర్వాత తలంబరాలు ఏర్పాట్లు మేము చేశాము. సో స్టే అకామిడేషన్ది కూడా మంచి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి. మన గోదావరి ఒడ్డు పైన మేము క్యాంప్ సైట్ కూడా తయారు చేసాము, అతి తక్కువ ధరలో అది రెడీగా ఉంది. సో భక్తులందరూ భద్రాచలం స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.